హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగిందండి. అలానే మనకి ఆ ఎగ్జామ్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఉంటాయి ఏంటి అనేది ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క అప్డేట్ అనేది ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ మీకైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుండండి. డైలీ మోడల్ పేపర్స్ కావచ్చు, లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, అన్నీ కూడా మీకైతే అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి ఒక అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. మనకి ఏమున్నా కూడా ఈ యొక్క వెబ్సైట్లో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతోంది. ఈ యొక్క అప్డేట్ అనేది మనకి ఇంకా అప్డేట్ చేయలేదు, అప్డేట్ చేస్తారు త్వరలోనే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇక్కడ మొత్తం ఇంపార్టెంట్ డేట్స్, ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అలానే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉన్నారు. మనకి ఆల్రెడీ టీఎస్ ఎంసెట్ సంబంధించి డేట్స్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్ డేట్స్ వాళ్ళకి వచ్చేసి ఇది ఫిబ్రవరి, అంటే ఈ మంత్ ఫిబ్రవరి 25 నుంచి మనకి టీఎస్ ఎంసెట్ సంబంధించి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చేసి మే 1 నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే మనకి అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తే మార్చ్ 1 వీక్లో అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. మార్చ్ 1 వీక్లో మనకి ఏపీ ఎంసెట్ సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. మనకి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇచ్చారు కాబట్టి మే 21 నుంచి 27 వరకు అయితే మనకైతే ఎగ్జామ్స్ అనేవి జరగబోతూ ఉన్నాయి. అంటే మార్చ్ 1 వీక్లో ఒక అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. అప్డేట్ కదండి, డైరెక్ట్ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చేస్తారనమాట అప్లికేషన్ సంబంధించి. అది వచ్చిన వెంటనే మీకు వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి రోడ్ మ్యాప్ కూడా చెప్తాను. కరెక్ట్గా ప్లానింగ్ షెడ్యూల్ వేసుకొని మీరు కనుక ఈ యొక్క 50 డేస్ కరెక్ట్గా హార్డ్ వర్క్ చేసుకుంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఇంటర్ ఎగ్జామ్స్, మీకు మంచి ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు. మీ ర్యాంక్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్కి ఒక టాప్ కాలేజీలో సీట్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది కూడా ప్రతిదీ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అండ్ ఈ వీడియో కిందనండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో వచ్చి మాకైతే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకైతే అప్డేట్స్ చెప్తాను. నెక్స్ట్ కౌన్సిలింగ్ కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. మనకి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి కావాలన్నమాట కౌన్సిలింగ్ అప్లై చేయడానికి కావచ్చు, అప్లికేషన్స్కి అప్లై చేయడానికి కావచ్చు, ఎగ్జామ్స్కి. అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటనేవి కూడా మొత్తం మీకైతే చెప్తాను. 9 or 10 ఉంటాయి అన్నమాట మొత్తం. అవైతే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది కూడా మీకైతే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, నెక్స్ట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని 1 by 1 అయితే మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.